హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మనము ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని ఎలా ట్రేడ్ చేయాలో ఈఎంఐ ద్వారా మనం చూద్దాము. ఇప్పుడు మన క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని హై కానీ లో కానీ ఆ డేలో ఏదైనా క్యాండిల్ బ్రేక్ చేస్తే, ఇప్పుడు అప్ సైడ్ అనుకోండి, అప్ సైడ్ ఒక క్యాండిల్ బ్రేక్ చేస్తే ఆ క్యాండిల్ ఈఎంఐ 9 పైన ఉంటే మనం ట్రేడ్ తీసుకుంటాము. అలాగే కింద లోని బ్రేక్ చేస్తే ఈఎంఐ 9 కింద క్యాండిల్ ఉంటే మనం ట్రేడ్ తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ భారతీయ ఎయిర్టెల్ స్టాక్లో చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇది. దీని హైని నేను మార్క్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూసినట్టయితే 10:45 క్యాండిల్ అనేది ఈ పర్టికులర్ హైని బ్రేక్ చేసి 9 ఈఎంఐ పైన ట్రావెల్ చేస్తూ హైని బ్రేక్ చేసి క్లోజ్ ఇచ్చింది. ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకున్నా కానీ, అంటే 1905 దగ్గర ట్రేడ్ తీసుకున్నా కానీ మనకి ఒక 12 to 15 పాయింట్స్ మూవ్ అయితే క్యాప్చర్ అయ్యేది. ఇప్పుడు ఇదే మనం ఇంకొక స్టాక్లో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని హై కానీ లో కానీ బ్రేక్ చేసిన క్యాండిల్ వైపు మనము ట్రేడ్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు ఈ లోని బ్రేక్ చేసి ఈ 10 o'clock క్యాండిల్ అయితే కిందకి ట్రావెల్ చేస్తూ కనబడింది, బ్రేక్ చేసి లోని. అలాగే 9 ఈఎంఐని క్రాస్ చేస్తూ కింద వైపు వెళ్ళింది. మనం ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం తీసుకున్నా కానీ, అంటే ఇదే క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ని మనం 5 మినిట్స్ కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎక్కడన్నా ఇదే క్యాండిల్లో మనకి లో బ్రేక్ అయినప్పుడు ఈ ట్రేడ్ అయితే దొరికేది. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పాయింట్లో తీసుకున్నా కానీ మన 1069 నుంచి మనకి ఇక్కడ దాదాపు 1069 నుంచి దాదాపు ఒక 10-12 పాయింట్స్ ట్రేడ్ అయితే దొరికేది ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.